వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో రికార్డ్ బ్రేక్ చేసిన జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా పార్టీకి అధినేత అంటే ఒక సమాజానికో ఒక రాష్ట్రానికో ఒక ఐడియల్గా ఉండాలి. ప్రతిపక్ష నేత అంటేనో లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అంటేనో పలువురికి మార్గదర్శకంగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో సెల్ఫ్ గోల్, ఎస్పెషల్లీ రాజకీయాల్లో నేను చాలాసార్లు చెప్తా, ప్రతిరోజు చెప్తుంటా, ఆత్మహత్యలు ఉంటాయి కానీ హత్యలు ఉండవని చెప్తారు అనేసి. సో అలాంటి ఆత్మహత్యలు చేసుకోవడంలో, అంటే దట్ మీన్స్ సెల్ఫ్ గోల్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి మించినవాడు ఇప్పటి వరకు పుట్టలేదు ఈ భూమి మీద. ఎన్నోసార్లు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన నిజంగానే డిఫెన్స్లో పడేస్తూ ఉంటాయి. ఆయన నమ్ముకున్న వాళ్ళని డిఫెన్స్లో పడేస్తూ ఉంటాయి. ఆయన ఫ్యామిలీని రోడ్డును పడేస్తూ ఉంటాయి. ఆయన పార్టీ భవిష్యత్తును కూడా అంధకారంలో పడేస్తూ ఉంటాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి పదే పదే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా పేరుకి మంది మాగదులు ఉంటారు, కరడు కట్టిన కార్యకర్తలు ఉంటారు, ఆయన అంటే పేక్ కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళందరూ ఎవరి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి సలహాలు తీసుకునే ప్రయత్నం చేయరు, ఇచ్చినా వాటిని ఫాలో గారు. సో అలా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఒక సెల్ఫ్ గోల్ వేసుకోవడం, దాన్ని పూర్తి స్థాయిలో తన క్రెడిట్లో వేసుకునే ప్రయత్నం చేయడం, ఇంకెవరిని కూడా ఆ సెల్ఫ్ గోల్లో క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయరు. సరే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా తప్పు మాట్లాడితే లైక్ ఒక మావిగన్ లాగా ఆ పార్టీ నేతలు సరే పొరపాటున వచ్చింది మేము కరెక్ట్ చేసుకుంటామని చెప్పినా వాళ్ళని తిడతారు జగన్మోహన్ రెడ్డి. సో ఆ సెల్ఫ్ గోల్ని కరెక్ట్గా ఎండార్స్ చేసుకుంటారు, నేను సెల్ఫ్ గోల్ చేశాను అని చెప్పేసి. నేను ఆల్రెడీ చెప్తుంటాను కదా, గొయ్యి తీసుకొని తానే గొయ్యిలోకి దిగి తానే మట్టేసుకొని ఎత్తిని కప్పెట్టేసుకోవడం అని. ఇది జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. సో అలా సెల్ఫ్ గోల్స్ జగన్మోహన్ రెడ్డిది ఈ రోజు కాదు, 11 సీట్లకు పరిమితమైన తర్వాత వచ్చిన సెల్ఫ్ గోల్స్ కాదు ఇవన్నీ. డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ సెల్ఫ్ గోల్స్. ఎప్పుడైతే తన తండ్రి చనిపోయారో అప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రిని చేస్తుంటే ఆ రోజు రోసే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పెట్టుంటే ఆయన అసలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేవాళ్లే కాదు. సరే బయటకు వచ్చారు, కానీ ఆయన వెంట నడిచిన అభిమానులు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోయర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు, సోనియా గాంధీని ఎదిరించిన మనగాడు, మగాడు అని చెప్పి ఆ రోజు పోర్ట్రైట్ చేశారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి వీరుడు, అంతటి తెలుగోడు, వీరుడు అని చెప్పేసి ఆయన ఆకాశానికి ఎత్తేసారు. అది నిజమే అనుకుందాం, అది అబద్ధమైనా మనం కూడా నిజమైన కాసేపు యాక్సెప్ట్ చేద్దాం. సో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉప ఎన్నికలు వస్తే ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత తల్లి చెల్లి ఆయన కోసం ప్రచారం చేస్తే స్వీప్ చేసింది ఆ రోజు ఉప ఎన్నికలు వైఎస్ఆర్సీపీ. ఇతను కడప ఎంపీగా హయ్యెస్ట్ మెజార్టీ పూర్తి స్థాయిలో రాబట్టాడు. ఆ తర్వాత మేకపాటి కూడా హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచారు, నెల్లూరు నుంచి పోటీ చేసిన మేకపాటి ఉప ఎన్నికల్లో. అలా సంచలనాలు జరిగాయి ఆ ఎన్నికల్లో. మరి అలాంటి వీరుడు సూర్యుడు తాను జైల్లో పెట్టినా సరే తను ఇంతే మొండిగా ఉంటా, జైల్లో పెట్టినా ఎవరికి తల ఉంచున నిలబడాలి కదా, కానీ నిలబడాల. ఈ వీరుడు ఏం చేసేటప్పుడు తర్వాత కరెక్ట్గా 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఇంక మొహం పోతుంది, ఎన్నికలు వస్తూ ఉన్నాయి, రాష్ట్ర విభజన అంశం తెర మీదకి వచ్చింది, బయటికి రాకపోతే ఆ పార్టీ పూర్తిగా షట్టర్ అవ్వాల్సిందే. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి తన తరపున సోనియా గాంధీ దగ్గరికి రాయబారానికి తన తల్లిని, తన చెల్లిని, తన భార్యని పంపించాడు. ఆ రోజు వాళ్ళు వెళ్ళి అలా కలిసారో లేదో 3వ రోజే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి అలాగే జైల్లో ఉండినా 14 ఎన్నికల్లో మైట్ బి ఆయన అధికారంలోకి వచ్చేవాళ్ళేమో ఆ సెంటిమెంట్తో. తండ్రినేమో అన్యాయంగా చంపేశారనే అనుమానాలు ఉన్నాయి, అదేవిధంగా చూస్తే కొడుకుని తీసుకెళ్లి జైల్లో పెట్టారనే సెంటిమెంట్ ఉప ఎన్నికల్లో వర్కౌట్ అయింది కదా. అదే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండుంటే నాకు ఉన్నన్నాళ్ళు ఉంటాను, నేను సీరియస్గా కోర్టులో సీరియస్గా ఫైట్ చేసుకుంటాను, నా కేసుల గురించి నేనే ఫైట్ చేస్తాను, ఎన్నాళ్ళైనా ఉంటానని ఉండుంటే జగన్మోహన్ రెడ్డి హీరో అయ్యి ఉండేవాడు. చంద్రబాబు నాయుడు అంతే, ఆ రోజు బెయిల్ కోసం ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా సరే నేను క్వాష్కి వెళ్లాల్సిందే అని పట్టుబట్టారు తను జైల్లో పెట్టినప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా జైలు భయంతోనో లేదా తను లేకపోతే తన పార్టీ ఏమవుతుందో, ఎక్కడ షర్మిలాకి ఏమైనా పార్టీ అధినేత అవుతుందన్న భయంతో ఆ రోజు బెయిల్ కోసం వాళ్ళని రాయబారిని పంపించి ఫస్ట్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన జైల్లో ఉన్న ఆయన మీద సానుభూతి ఉండింది, కానీ ఫస్ట్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసింది ఇంకొక అంశం ఏంటో తెలుసా? ఎవరైనా అసలు పార్టీ ఆఫీసుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న ఫస్ట్ హిస్టరీలో దేశ రాజకీయ చరిత్రలో పార్టీ ఆఫీసుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అది అంతకన్నా బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ ఏది ఉండదు. ఆ రోజు సమైక్యాంధ్ర కోసం నేను దీక్ష చేస్తానని చెప్పి ఇంటి ఎదురుగా లోటస్ పాండ్ ఎదురుగా టెంట్ వేసి ఆయన దీక్ష చేయడం జరిగింది. ఎవడైనా నమ్ముతాడా? లోటస్ పాండ్ ఎదురుగా టెంట్ వేసి నేను నిరాహార దీక్ష చేస్తానంటే. ఇట్లాంటి సెల్ఫ్ గోల్స్ చాలా ఉన్నాయి, చిన్న చిన్నవే, తర్వాత చెప్పుకుందాం. బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ ఏంటంటే సోనియా గాంధీ దగ్గరికి రాయబారం పంపడం, మరుసటి రోజే ఆయనకి బెయిల్ రావడం, అది ఒక సెల్ఫ్ గోల్. 2014 ఎన్నికలు వచ్చినాయి, ఫస్ట్ సాధారణ ఎన్నికలు అనమాట. అయితే అంతకంటే ముందు ఏం జరిగిందంటే కొండా సురేఖ కానీ పిల్లి సుభాష్ కానీ వీళ్ళిద్దరూ ఆ రోజు వైఎస్ చనిపోయినప్పుడు ఆయన మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు. తమ మంత్రి పదవుల్ని జగన్మోహన్ రెడ్డి కోసం త్యాగం చేసి వాళ్ళు బయటికి రావడం జరిగింది. అంతటి కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు తెలంగాణ కోర్టు రిజైన్ చేస్తే మంత్రి పదవికి, వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం రిజైన్ చేశారు, ఒక వ్యక్తి కోసం, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో. అలాంటి కొండా సురేఖని పార్టీ నుంచి వెళ్ళగొట్టారు జగన్మోహన్ జైల్లో ఉన్నప్పుడు. ఆమె జగన్ని కలిసినా కూడా ఆయన పట్టించుకోవాలా. అట్లాంటి ఒక కృతజ్ఞత ఉన్న నేతను వదులుకోవడం అంటే జగన్మోహన్ సెల్ఫ్ గోల్ కాదా?
అసలు ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డికి జైల్లో ఉన్న ఆవిడకి అంత ఫోకస్ ఉండేది. ఆఖరికి ఏపీ వెళ్ళి ఎక్కడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఆవిష్కరణ చేయాలన్నా ఆమెనే పిలుచుకొచ్చేవాళ్ళు అందరూ. అంత ఫోకస్ ఉండింది కొండా సురేఖకు, ఆమె మీద అంత కన్సర్న్ ఉండింది ఏపీ ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్కి కానీ. సో అలా సెల్ఫ్ గోల్స్, నేను ఇందాక చెప్పిన సమైక్యాంధ్ర కోసం ఇంటి ఎదురు దీక్ష చేయడం, సో ఇవన్నీ సెల్ఫ్ గోల్సే. అయితే సోనియా గాంధీ దగ్గరికి తన బెయిల్ గురించి రాయబారిని పంపడం మాత్రం అది బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్. అంతకన్నా ముందు అతను చేసిన సెల్ఫ్ గోల్ ఏంటో తెలుసా? తాను పార్టీ పెట్టాలనుకోక ముందే తన తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకుని సంతకాల సేకరణ కోసం తనను ముఖ్యమంత్రిగా చేయాలి, మద్దతు ఇవ్వాలి అని చెప్పి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేల దగ్గరికి మనుషులను పంపించాడు, శైలజానాథ్ లాంటి వాళ్ళని. అది ఇంకా అసలు బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్. ప్రూవ్ చేయడానికి ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. టీడీపీ మాత్రం ఆ విషయం మీద ఫోకస్ పెడితే అది వేరే విషయం. ఇట్లాంటి సెల్ఫ్ గోల్స్ చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి లైఫ్లో. ఆ తర్వాత 14 ఎన్నికల్లో మీ తల్లిని వైజాగ్లో నిలబెట్టొద్దని చాలామంది చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి వద్దంటే వినకుండా వైజాగ్లో ఆమెను ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేసి కొనతాలకు ఆ బాధ్యత అప్పగించి విజయమ్మ ఓటమికి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారు. ఎంత మొత్తుకున్నా వెళ్ళలేదు. విజయమ్మ ఓటమికి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారు. ఆ రోజు తల్లినే ఓడగొట్టుకున్నావు, ఇంకా నువ్వేం మనిషి అంటూ ఆ రోజు ఆయన ప్రత్యర్థులు ఆయన టార్గెట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని బహిరంగంగా ప్రమోట్ చేయొద్దని అందరు చెప్పినా బహిరంగంగా పీకే లాంటి వాళ్ళని పెట్టి అది కూడా ఒక సెల్ఫ్ గోల్. సరే, పాదయాత్ర సక్సెస్ అయింది, ఒక్క ఛాన్స్ సక్సెస్ అయింది, ఇదంతా ఓకే. ఇంకొక బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి చేసింది? ఎన్నికలకు ముందు తన సొంత ఇంట్లో తన బాబాయిని చంపేస్తే ఫస్ట్ గుండెపోటు, తర్వాత గొడ్డలపోటు, తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టారు. ఇదే నోటుతో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కన్సల్ట్ అడిగాడు. అడిగిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత మనం చూసి అధికారంలోకి ఎప్పుడైతే వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ వెనక్కి తీసుకోవడం సునీత ఆయనకి వ్యతిరేకం అయిపోయింది. సునీత ఆమెకప్పుడు రిలీజ్ అయింది జగన్మోహన్ రెడ్డి ఉన్నారు దీని వెనక అనేసి. అప్పుడు ఆమె బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఫైట్ చేస్తూనే ఉన్నారు ఆవిడ. సో ఇది ఇంకా అత్యంత బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్. సరే, అదే అలాగ పెడదాం. షర్మిల చేసిన కష్టం ఆ పార్టీ కోసం పాపం ఆవిడ మోకాళ్ళు ఎరకొట్టుకొని కూడా కాళ్ళు అరిగేలా పాదయాత్ర చేశారు ఆవిడ. అలాంటి వ్యక్తి ఏదైతే ఆమె 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా క్యాంపెయిన్లో పాల్గొన్నారు, 19లో కూడా క్యాంపెయిన్లో పాల్గొన్నారు, బై బై బాబు, బై బై లోకేష్ అంటూ కూడా ప్రచారం చేశారు. అంతేకాదు సమైక్య యాత్ర చేశారు ఆవిడ, బస్సు యాత్ర, ఇన్ని చేశారు ఆవిడ. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఓదార్పు కూడా చేశారు ఆవిడ జగన్మోహన్ జైల్లో ఉన్నప్పుడు. అలాంటి ఆవిడ పార్టీకి ఉంటే పార్టీ ఎసిట్ కదా అది జగన్మోహన్ రెడ్డికి. అలాంటి ఆవిడకి ఏదో ఒక రాజ్యసభ ఇచ్చినా ఆవిడ సైలెంట్గా ఆ పదవి చేసుకుంటూ ఉండేది. కానీ ఆవిడెక్కడ పార్టీలో పవర్ సెంటర్ అవుతుందని భయపడి ఆవిడ ఆస్తుల పేరుతో బయటికి గెంటేసే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆవిడ మేఘై కూర్చుంది. ఇదొక సెల్ఫ్ గోల్. కానీ అప్పటి నుంచి ఆవిడకి సపోర్ట్గా ఉన్న ఆవిడ తల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పరువు తీస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లిని నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు, సొంత చెల్లిని ఆ రకంగా అవమానిస్తున్నావు క్యారెక్టర్ అంటే ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా? ఇది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చాలా పెద్ద విషయం. ఇది ఒక తల్లిని చెల్లిని ఒక పార్టీ అధినేత అంటే కొంత ఎక్స్పోజర్ ఉంటుంది, జనం కూడా మిమ్మల్ని కొంత ఇన్స్పైరింగ్గా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? మన ఇంటి దగ్గర ఎవరన్నా తల్లిదండ్రులు కొట్టాడు అనుకోండి, మన ఊర్లో మన చిన్న గ్రామం, ఒక 500 గడపలు ఇల్లు ఉంది. ఎవరైనా తల్లిదండ్రులని కొట్టడమో లేకపోతే చెల్లెల మీద బావ మీద కేసులు పెడతామో, అన్న తమ్ముడు పొలాల దగ్గర కొట్టుకోవడమో చేస్తే ఊరంతా వాళ్ళని వెలేసినట్టు చూస్తుంది. అరే వీడు సొంత నాన్న మీద కేసు పెట్టాడురా, ముసలోళ్ళని మంచంలో వేసాడురా చూడకుండా. లేకపోతే ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా మనం, వీడు చెల్లెలకి తీరని అన్యాయం చేశాడురా అని ఊర్లోనే అతని సంథింగ్ డిఫరెంట్, వేరే వీడు తేడా గడరా అని చూస్తుంది. అట్లా ఏదైనా సమాజం అంతా ఒకవైపు ఉంటే మీరు సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళేవాడిని ఎక్కడైనా 10 మంది ఉన్నా సరే వాడిని 11వ వాడిని వ్యతిరేకిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధినేతగా ఉండి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తల్లి చెల్లి విషయంలో ఈ సెల్ఫ్ గోల్ కాక ఏమంటారు? అదే అయిపోయింది. సరే, ఇలాంటి సెల్ఫ్ గోల్స్ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, అవన్నీ చాలాసేపు పడుతుంది మనకు వీడియో. ఈరోజు అతి బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ ఏంటంటే 5 ఏళ్ల పాటు తాను మాట్లాడించిన బూతులు, వాటిని ఎండార్స్ చేసిన విధానం, ఇవన్నీ మర్చిపోయి ఈరోజు మీడియా అధిపతుల మీదకే పూర్తి స్థాయిలో వాళ్ళని పొలిటీషియన్స్గా మార్చి వాళ్ళని కూడా బూతులు తిట్టించే ప్రయత్నం చేయడం, ఆ బూతుల్ని ఎండార్స్ చేస్తూ మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి అంటే జనంలో ఒక భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకుండా రప్పా డైలాగులు మొదలుకొని ఈరోజు రక్తాభిషేకాల దాకా పత్రికాధిపతుల్ని, మీడియా అధిపతుల్ని బూతులు తిట్టించేదాకా వ్యవహారం వెళ్ళిందంటేనే ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆయన సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడు అనేది. అమరావతి విషయంలో జగన్మోహన్ తీసుకున్న నిర్ణయమే ఒక బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇంకా బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్. ఎంతమంది వారిస్తున్నాం వినకుండా. సొంత పార్టీలో ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని, బాలినేని లాంటి వాళ్ళని, వేమిరెడ్డి లాంటి వాళ్ళని ఎదుర్కోవడం ఇంకా సెల్ఫ్ గోల్స్. సో ఆయన కొన్ని వందలకు వేలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్స్. ఈరోజు 11 సీట్లకు పరిమితమైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి రియలైజేషన్ రాకుండా ఈరోజు ఈ స్థాయిలో ఆయన తెగబడుతున్నారు ప్రతి విషయానికి అంటేనే
ఇది జగన్మోహన్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేశాడు ఈ విషయంలో, సెల్ఫ్ గోల్స్ చేసుకోవడంలో. అందుకే జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరూ లేరు, ఈ క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది.